ఇంట్లోనే సింపుల్గా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పును పక్కకు పెట్టుకొని అదే గిన్నెలో సరిపడా వాటర్ని వేసుకొని మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా నీటిలో కలుపుతూ సగ్గుబియ్యం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. బాగా మరుగుతున్న సగ్గుబియ్యంలో 3 యాలకులు వేసుకోవాలి. మనం ముందుగా తురుముతున్న బెల్లాన్ని సగ్గుబియ్యంలో వేసి సగ్గుబియ్యం బెల్లం బాగా కలిపే వరకు ఉండాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ దగ్గర పడ్డాక కొద్దిగా సగ్గుబియ్యం బెల్లం బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం సగ్గుబియ్యం దగ్గర పడ్డాక కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుతున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదాం జీడిపప్పు ముక్కలను వేసి బాగా కలుపుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.